గోదావరి కనిలో మైసమ్మ గుడుల కూల్చివేతపై హిందూ ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని నగరంలో దారి మైసమ్మ గుడులను కూల్చిన విధ్వంసాన్ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు, హిందూ పరివాహక క్షేత్రాల ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ గుడి ప్రాంగణం ముందు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సమిష్టిగా మైసమ్మ గుడుల కూల్చివేతపై నిరసనగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. శనివారం రోజున కూల్చిన మైసమ్మ గుడుల దగ్గర బస్తీవాసులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా ఆదివారం ఎక్కడైతే గుడులు కూల్చారో అక్కడ ప్రక్షాళన కోసం పూజలు నిర్వహించి శుద్ధి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని సంఘాల సమన్వయంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి మైసమ్మ ఆలింగనను కూల్చిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహిస్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదించారు. జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించకపోవడంతో ఆగ్రహించిన హిందూ నాయకులు రాజీవ్ రహదారిపై కూర్చుని రాస్తారోకో నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్తో హిందూ ఐక్యవేదిక నాయకులుకి మాట్లాడించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసనను విరమించారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ మైసమ్మ గుడుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెప్పడం సరైంది కాదని, ఆ మైసమ్మ తల్లి రూటు ప్రమాదాలు జరగకుండా రక్షణగా నిలుస్తుందని అన్నారు. తెర వెనుక ఉండి మైసమ్మ తల్లి గుడులను కూల్చిన వారిని ఆ మైసమ్మ తల్లే చూసుకుంటుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ కూల్చిన మైసమ్మ గుడులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు దారి మైసమ్మ గుడులను కూల్చడమే కాకుండా అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తారని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ చెప్పడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అడిషనల్ కలెక్టర్పై హైకోర్టుకు ఆశ్రయిస్తామని తెలిపారు. హిందూ ఐక్యవేదిక నాయకులు కోమల మహేష్, కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో వివిధ హిందూ సంఘాల నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, కౌశిక హరి, రామూర్తి గౌడ్, రసమల జనార్దన్, ఇసంపల్లి వెంకన్న, కాందుల సంధ్యారాణి, సులవ లక్ష్మీ నర్సయ్య, అచ్చవేణు, సురేష్ భవానీ, దామోదర్ రెడ్డి, బక్కి కిషన్, యాదగిరి సత్తయ్య, అంబటి నరేష్ యాదవ్, అయోధ్య రవీందర్, అడిగొప్పల రాజు, పైథరి రాజు, సంతోష్ రెడ్డి, రావుల మధు, వడ్లకొండ రవీందర్, మంతని శ్రావణ్, వడ్లూరు దేవయ్య, కొండపర్తి నరహరి, ఐలయ్య, లింగయ్య యాదవ్, ఎంచర్ల మహేష్, పున్నం శశికుమార్, పిడుగు కృష్ణ, ప్రవీణ్ కుమార్, సింహాచలం రత్నాకర్, అయితే పవన్, మిట్టపల్లి సతీష్, అపర్ణ, గుండెబోయిన భూమయ్య, బొబ్బిలి సతీష్, వాసల్ల జోసెఫ్, దొమ్మేటి వాసు, వందల సంఖ్యలో హిందూ బంధువులు, యువకులు పాల్గొన్నారు. సైలెంట్ రూట్లో పెట్టి ఈ కార్యక్రమం దేన్ని ఉద్దేశించి చేస్తున్నామనే ఒక విషయం మీద మనందరం గమనించి దయచేసి వచ్చినటువంటి భక్తులు అందరూ ఇంత రిస్క్ తీసుకొని కష్టపడి ఎక్కడికి నుంచో మనం అందరం వచ్చినాం. మన ఒక ఐక్యతతో మనం ముందుకు పోవాలనుకుంటున్నాం. ఈ యొక్క హిందూ ఐక్య ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. దీనికి సభాధ్యక్షులు వహించి పెద్దవాళ్ళ వేదికలాగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఏదైతే హిందూ దేవాలయాల మీద, దారి మైసమ్మ గుడుల మీద దాడి జరిగిందో ఆ దాడిని ఖండించడానికి సమిష్టిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోదావరికని హిందూ బంధువులందరికీ, అదేవిధంగా రాజకీయ పక్షాలందరికీ, కుల సంఘాలందరికీ హిందూ ఐక్య వేదిక తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత చౌరస్తా వేదికగా హిందూ సమాజం మీద విసిరబడ్డ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో
దాన్ని నిన్నటి రోజున చిన్న సమావేశంతో ప్రకటించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి పలు రాజకీయ పక్షాలకు సంబంధించిన వారిని మనం ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. ప్రతి విషయాన్ని కూలంకుషంగా మీకు తెలియజేయబడుతుంది. దయచేసి ఏంటంటే మనం క్రమశిక్షణతో కార్యక్రమం చేస్తే సమాజం మన వైపు చూస్తుంది. కాబట్టి దయచేసి ఎలా ఉండాలి, ఏంటి భక్తి అనేది ఎలా ఉండాలనే భక్తిభావంతో మనం ముందుకు వెళ్తున్న తరుణంలో మైసమ్మ తల్లి అంటే ఒక గ్రామ దేవత. ఈరోజు మనం పోచమ్మ తల్లి ఆధీనంలో మనందరం ఉన్నామనేది వాస్తవం. మరి ఇలాంటి దేవాలయాలపై దాడులు జరగడం అనేది చూసుకుంటూ వస్తున్నాము. మరి మనం ఖండిస్తూ వస్తున్నాము. అయినా మార్పు రాకపోవడము. మరి ఈరోజు గోదావరిఖని పట్టణంలో ఒక మైసమ్మ తల్లి ఆలయాలు, ఎన్నో ఆలయాలను మరి శిథిలం చేసేసి మరి ఆనందం పొందుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఒక భవానీ దేవి ఉపాసకుడిగా చెప్తున్నాను, మనము మైసమ్మ తల్లి అంటే 24 hours లో రియాక్షన్ భయంకరంగా ఉంటుంది. అది నా అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే ధ్వంసం చేసిరో దానికి ఎవరైతే బాధ్యులైతారో అతి త్వరలోనే మనందరం గమనిస్తాం. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మరి ఎవరైనా దేవాలయాల జోలికి వెళ్ళాలి అంటేనే భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే గోదావరిఖని ప్రాంతంలో దేవి దీక్షలు అనేటివి లేవు. దేవి ఆరాధన లేని రోజులలో మేము దేవి దీక్షలకు వచ్చాము. ఈ రోజుకు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలలో ప్రతి ఇంటికి ఒక భక్తుడు, భవానీ భక్తుడు తయారవుతున్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి భవానీ భక్తులు తీర్చేసి ఒక గురువుగా నేను వాళ్ళకి ఎన్నో రకాల ఉపదేశం చేసి ఎన్నో మార్గంలో చూపిస్తున్నాను. ఈ నిన్న జరిగిన సంఘటనను అతి ఘోరంగా, అతి భయంకరంగా జరిగిన సంఘటనను మేము భావిస్తూ దీన్ని ఖండిస్తున్నాము. ఈ ఒక్క రోజుని కాకుండా వివిధ ప్రాంతాలలో ఎక్కడ జరిగినా అమ్మవారు అనేది ఆదిపరాశక్తి. అమ్మలగానే అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. గొప్పదనాన్ని తెలిసిన వాళ్ళ అమ్మవారి ముఖం చూడాలంటేనే భయపడే రోజు వచ్చింది. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దలు ఇంతమంది రావడం మరి దేవి ఆశీస్సులతో వచ్చిందని భావిస్తున్నాను. మరి నాయకులందరూ మాట్లాడాలి కాబట్టి దీన్ని నేను మరీ తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరందరూ ఖండించాలి. రేపటి నుంచి ఏ కార్యక్రమం చేసినా భవానీ దీక్ష తరఫున నేను 100% పాల్గొంటాను. ఏ వేదికమైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. జై భవానీ. విషయమే కార్తీక పౌర్ణమి నాడు మన ఆరాధ్య దైవమైనటువంటి శివ కేశవులకు ఇష్టమైన రోజు. దొడ్డు దారిన రాత్రి నగరం నిద్రపోతున్న వేళ ఒక దుండగులలాగా వచ్చి మన యొక్క గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ, పోషమ్మ, ఏల్పమ్మలకు సంబంధించినటువంటి విగ్రహాలను, గుడులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మీకు రోడ్డు వెడల్పు అని అంటున్నారు. రోడ్డు సుప్రీంకోర్టు ఏదో గైడెన్స్ ఇచ్చింది అని అంటారు. సుప్రీంకోర్టు గైడెన్స్ దేనికి ఇచ్చింది? జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ప్రధానమైనటువంటి దాంట్లో యాక్సిడెంట్లు అయితే అని చెప్పేసి చెప్పిండ్రు. గల్లీలో రమేష్ నగర్ లో ఏమున్నదండి? రమేష్ నగర్ లో ఒక సైడ్ కు ఆటో యూనియన్, దాదాపు ఒక 500 ఆటోలకు సంబంధించినటువంటి ఆటో యూనియన్ చాలా రోజు శివలింగాన్ని పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేస్తారు. అటువంటి విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా గుర్చేసారు. అట్లా ఈ 46-50 విగ్రహాలలో మేజర్ గా అటువంటి విగ్రహాలనే కూల్చేసినటువంటి సందర్భం. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ నగరాన్ని కూల్చివేతలే పనిగా పెట్టుకున్నారా? ఇంకా వేరే ఏం లేదా? మరి ఏమి మీ ఆలోచన ఏంది? దీన్ని అడుగుదామనంటే సోషల్ మీడియా వేదికగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మరి మీరు ఆలోచించాలని అంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టేది లేదు. మనందరం కూడా సంఘటితమై ఈ యొక్క కూల్చివేతలను ఖండించి భవిష్యత్ కార్యాచరణ ఐక్య వేదిక ద్వారా ఏదైతే ఇస్తున్నారో దాన్ని అందరూ కూడా అమలు పరిచే విధంగా అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పోషవ తల్లి కొట్టిందని చెప్తారు పెద్దోళ్ళు. 36 దేవుళ్ళ కన్నా ముందు పోషవ తల్లి అని చెప్పి చెప్తారు. నేను ఈ పోషవ తల్లి గుడి ముందట ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, దీనికి కారణమైనోడు కుసెళ్తాడని నేనైతే అనుకుంటలేను. 100% ఇది. ఇవాళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం, మన భారతదేశం. ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తా ఉన్నది.
ఇవాళ హిందువుల యొక్క ఆలయాలు మనం ఇవాళ మైసమ్మ గుళ్ళు ఏడగట్టుకుంటామన్నా ఆటో యూనియన్ ఉన్నది, అక్కడ అడ్డ మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం. ఎందుకు? ఆటో నడిపెట్టో అన్నదమ్ముళ్ళు బయటికి పోతే ఎట్లాంటి ప్రమాదం జరగద్దు. రోజు కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు పొద్దంతా నడిపితే 300 వస్తాయి. ఆ 300తో నీ కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం. ఇంకేడ కడతాం? లారీ అడ్డా ఉన్నది, టాక్సీ అడ్డా ఉన్నది, ఆడ కడతాం. ఇలా అక్కడ మనం పోతా ఉంటే మందమారి బొక్కల గుట్ట కాడ అక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. ఆడ బొక్కల గుట్ట అని పేరెందుకు వచ్చింది? ఆడ ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చిపోతే ఆడ బొక్కల గుట్ట కాడ మైసమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. ఇలా గుడి కట్టి పూజలు చేసిన కాడ నుంచి ఒక ప్రమాదం అన్న జరిగిందా? ఇలా మనం పోతా ఉంటే ఇక్కడ బుగ్గ టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్నిసార్లు బస్సులు పోతావట, ఎంతమందిని తీసిన మీ చేతులతోటి. అక్కడ గుడి కట్టుకొని వాళ్ళ పోయే వాహనదారులందరూ కూడా మైసమ్మ కొలుతారు. ఇలా మాట్లాడేటోళ్ళకి సోయి ఉండాలి. ఇలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ప్రమాదాలు జరుగుడు కాదు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసమ్మ తల్లి వెలుస్తుంది, అక్కడ అందరినీ కాపాడుతుంది తల్లి. బుద్ధున్నోడు ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత, నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు నోరు తెరవరు? ఇవాళ ఏదన్నా చిన్న జరుగుతూనే వచ్చాడా రకరకాల ఎక్స్పోజులు ఇచ్చుకుంటారు కదా. మరి ఇలా 50-60 గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మెదపరు? కాబట్టి దీనికి 100% నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే. ఇవాళ రాజీనామా చెయ్యాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఊరుకునేది లేదు, ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ ఇది ప్రారంభించినమో తప్పకుండా మీ మెడలు వంచి ఆ గుళ్ళు ఎట్లా నిర్మాణం చేయాలో హిందూ సమాజానికి ఎరుక. ఇది హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ పోషవ్వ గుడి దగ్గర నుంచి వెంటనే కూల్చివేసినటువంటి ఆలయాల నిర్మాణం జరగాలి, లేకపోతే నైతిక దాడులు తప్పవని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తా ఉన్నాం. మరి నిజాం నవాబుల కాలంలో విన్నాం గుళ్ళను ధ్వంసం చేసిన సంఘటనలు. మరి ఈ రోజున ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎట్లయితే ఉద్యమం చేసినామో మరి అదే స్ఫూర్తితోని అందరం కూడా రాష్ట్రం సాధించుకున్నాక మనకు ప్రజా వ్యతిరేక, హైందవ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ దుశ్చర్యలను మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ తరఫున మనందరి తరఫున తీవ్రంగా ఖండన చేస్తా ఉన్నాం. మా గుళ్లను, మా ఆచారాలను, మా హైందవత్వాన్ని మీరు కించపరిచే ఏ ప్రభుత్వం అయినా మరి కార్మిక వర్గం గాని, ప్రజలు గాని, పారిశ్రామిక ప్రాంత ప్రజలు గాని, వ్యాపారస్తులు గాని, రాజకీయ పార్టీలు గాని మిమ్మల్ని గద్దె దించేదాకా నిద్రపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం గోదావరి కనిలో అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక సంఘటనలు జరిగినాయి. కానీ ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకొలలుగా జరుగుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూల్చివేతల పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పిన. ఆ పీక్స్కి వెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుళ్ళ కాడికి వచ్చి రోడ్ల పంట ఉన్న గుళ్ళని తీయడం జరిగింది. నేను ఇవాళ ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలుపు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన. దీనికి అధ్యక్షత వహిస్తారు మా సంజీవ్ గారు. అదేవిధంగా ఒక పిలుపు రాగానే ఇక్కడికి ఇంతమంది, వందలాది మంది తరలి వచ్చినందుకు మీ అందరినీ కూడా ఇవాళ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఊళ్ళో ఏ సంఘటన జరిగినా, ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు. ఆ విధంగానటువంటి క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు, ఇల్లు కూలగొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు, ఇవాళ రోడ్ పంట ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబియే. ఇవాళ పోషమ్మ, మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం, మన కుటుంబంలో ఒక భాగం. ఇవాళ అక్కడ బుగ్గా గుడి కాడ మనం చూసుకుంటే ఒక 50 ఏళ్ళకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్, పక్కపంటి బ్రిడ్జి. అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని
ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని ఆడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతున్నాయి. దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతలో కూడా ఎక్కడ పోయినా దారి మైసమ్మ గుళ్ళు ఉంటాయి. దారి మైసమ్మ, దాని పేరే దారి మైసమ్మ. కాబట్టి అసంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది? అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఏఎస్ చదివినరు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివిపోయిన మీకన్నా సోయలేదా? ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటది, ఒక ప్రాసెస్ ఉంటది. నువ్వు ఒక నోటీస్ ఇయ్యి, ఒక పత్రికా ప్రకటన ఇయ్యి, చెప్పు, అవేర్నెస్ దే, మనుషులను కన్విన్స్ చేయి. నువ్వు చెప్పి ఇక్కడ అడ్డం ఉన్నది నాయన జర పక్కకు కట్టుకో అంటే ఇక్కడ వద్దు అనే ఎవ్వరు కూడా ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు లేరు. నీకేమున్నది? ఏమైనా అహంకారంతో ఏదైనా జరుగుతా, నేను ఏదేమైనా చేయొచ్చు, ఎవరి మీదైనా జులుం చేయొచ్చు అనేటువంటి అలుసు తీసుకొని వాళ్ళ ఆ సంఘటన జరిగింది. ఎవరైనా హర్షిస్తారా? ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు. నిన్న వాసర్ల జోసఫ్ కూడా నా వెంబడి తిరిగి అక్కడ కంప్లైంట్ ఆయన కూడా పేరు రాసి ఇచ్చారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను. కాబట్టి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా, నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ. నీవు చేసిన పనే. నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు బలయ్యే పరిస్థితికి వస్తున్నారు. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి మాయమాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి. ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదావరికని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. రెండవది, ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త ట్రాక్టర్లో తీసుకుపోయి పడేసి ర్యాకులో కొట్టి ఎంత అధ్వానం చెప్పండి. కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే, దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం. ఎట చేయాలరా దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది, ఉంచుకుంటే ఒప్పది, దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి దాచిపెట్టేస్తారు. ఇంతటి ఉన్నది. మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుందని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే, నువ్వు రోడ్డు మీద ఉన్న గుళ్ళలో ఉన్న దేవుళ్లను, శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరు ఎంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు. దేవుళ్ళనే కూలగొడతానంటే మా అసంటే మనుషులేదు ఏం లెక్క? రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ ఏడున్నా చెప్పారు. ఇక్కడ గ్యాదర్ అయినామా? సమాజంలో జరిగే సమస్యను మాట్లాడుతూ ఉంటే వింత వింత మాటలు మాట్లాడతాం. నేను చెప్తా ఉన్నా, అధికారులను సస్పెండ్ చేయాలి. ఏ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారో ఫస్ట్ మక్కాన్ సింగ్ తప్పైందని బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిది. రెండవది, అధికారులను సస్పెండ్ చేయాలి. మూడవది, అవన్నీ కూడా పునర్నిర్మాణం జరగాలి. అప్పటి వరకు ఏదైతే ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ పెట్టుకున్నామో దీని ద్వారా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇది సాధించే వరకు మనం అందరం కూడా విశ్రమించద్దని. ఇవాళ ఎవరో వేదికల మీద ఉన్నాం కావచ్చు, కింద చాలా మంది ఉంటారు. ఎవరైనా పిలిచిండ్రా, పిలవలేదా, పేరు వచ్చిందా, పేరు లేదా, నాకు ఎవరైనా ఫోన్ చేసిండ్రా, ఇవన్నీ దయచేసి మర్చిపోదాం. ఇది సాధించే వరకు మనం అందరం కూడా కష్టపడి కలిసి పని చేసి దాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ ఐక్యచరణ సంఘం ద్వారా పిలుపు వస్తుందో దాన్ని మనమందరం కూడా తూచా తప్పకుండా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం. దీనికైనా పెద్ద ఎత్తున అందరు వచ్చారు. దీని తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారు. అప్పుడు మన కుటుంబాలతో సహా మనం రావాల్సిన అవసరం ఉన్నది. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించుకొని, మనకు జరిగిన అవమానం ఇది ఒక హిందూ సమాజం మీద జరిగిన అవమానం కాదు. ఈ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి అవమానం జరుగుతా ఉన్నదిగా మీరు అందరూ కూడా భావించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్. రాష్ట్ర ప్రభుత్వం
అంటే ఇక్కడికి వచ్చింది అవి రీకన్స్ట్రక్షన్ చేయాలా. రావాలి రావాలి కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి హిందువుల న్యాయబద్ధమైన డిమాండ్లతో రావాలి రావాలి కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. రావాలి రావాలి కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి ఒక్కసారి కలెక్టర్ రావాలి. ఏంటంటే కలెక్టర్ గారు కూడా అరగంట సూపర్లు ఇక్కడ ఉండాలి. మన న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. లేకుంటే మేము మాకు న్యాయం జరగాలి. ఎట్లయితే గంటలో మీరు ఎక్కడ కూర్చుందో అదే గంట టైం కలెక్టర్ గారికి ఇస్తున్నాం. గంటలు ఎక్కడికి రావాలి 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 చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి రావాలి రావాలి కలెక్టర్ రావాలి సమాధానం చెప్పాలి 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 సమాధానం చెప్పాలి 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 సమాధానం చెప్పాలి రావాలి రావాలి కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. హిందూ మనోభావాలను దెబ్బతీసిన మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. హిందూ మనోభావాలను దెబ్బతీసిన రావాలి రావాలి కలెక్టర్ రావాలి చెప్పాలి 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 సమాధానం చెప్పాలి. ఇవ్వండి.